విజయవాడలో ప్రపంచ గిరిజన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బిఆర్ అంబేద్కర్ కళావేదికలో జరిగిన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు డప్పు కొట్టి గిరిజనులతో కలిసి ఉత్సాహంగా స్టెప్పులు వేశారు. హైదరాబాద్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టెంపుల్స్ టూర్ చేస్తున్నారు. వరుసగా ఆలయాలను సందర్శించుకుంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయాలను సందర్శించనున్నారు. కాచిపేట నుంచి షేక్పేట వరకు ఉన్న ఆలయాలను సందర్శించనున్నారు. యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో హైదరాబాద్ గాంధీ భవన్లో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జెండాను ఆవిష్కరించారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో 50 పడకల నూతన ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. నాబార్డ్ నిధులు 3 కోట్లతో ఆసుపత్రి నిర్మించారు. గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలోని జోరాల ప్రాజెక్టుకు వరద నీరు తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 80,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 39,608 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుత నీటి మట్టం 317.51 మీటర్లుగా ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎగువ మానేరు ప్రాజెక్టు భారీగా వరద నీరు చేరుతోంది. గంభీరావుపేట మండలం నర్మాల వద్ద ఉన్న అప్పర్ మానేరు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుని మత్తడి దుంకుతోంది. పాల్వంచ కూడవెల్లి వాగుల నుంచి పెద్ద ఎత్తున వరద ప్రవాహం రావడంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. కాకినాడ జిల్లా గొల్లప్రోలో తెల్లవారుజామున పోలీసులు విస్తృతంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తులు, పాత నేరస్తుల కదలికలపై ఆరా తీస్తూ మత్తు పదార్థాలు, అక్రమ మద్యం నిల్వలపై తనిఖీలు చేపట్టారు. వాహన తనిఖీలో సరైన పత్రాలు లేని 58 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖలో మంచినీటి కొరత నివారణకు జీవీఎంసీ చర్యలు చేపట్టింది. 3 సరళ వాటర్ వర్కుల నుంచి ట్యాంకర్ల ద్వారా అరిలోవా ప్రాంత ప్రజలకు అవసరమైన మేరకు నీటిని సరఫరా చేస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లోనూ నీటి సరఫరాను అధికారులు పర్యవేక్షిస్తున్నట్లు జీవీఎంసీ సూపరింటెండెంట్ ఇంజనీర్ పల్లంరాజు తెలిపారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై జరిగిన ఆందోళనలో జన్జీని కొందరు తప్పుదో పట్టించేందుకు ప్రయత్నించారని కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు. తన మంత్రి పదవి కంటే యువత భవిష్యత్తే ముఖ్యమన్నారు. ప్రధాని మోదీని కలిసి తానే రాజీనామాకు ముందుకొచ్చినట్లు ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ మీడియా ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇక ఇరాన్ ప్రభుత్వ వీడియోను రిలీజ్ చేసింది. ఈ వీడియోలో ముజ్తబా ఎలాంటి గాయాలు లేకుండా సాధారణంగానే కనిపించారు. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఈ వీడియోను ఎప్పుడు చిత్రీకరించారన్న విషయాన్ని మాత్రం ఇరాన్ వెల్లడించలేదు.